అక్రిడేషన్ అని చెప్పేసి ఆంక్షలు విధించారు. మరి అందులో ఆంక్షలు విధించడం అంటే జర్నలిస్టులకు అందరం ఉన్నాము, మనైతే ఏంటంటే అక్రిడేషన్ లేకుండా అందరికీ ఏదైతే పాసులు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మాత్రం చూస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంది. జర్నలిస్ట్ విపరీతంగా ఎండలో నిలబడడం జరిగింది. ఏంటంటే జర్నలిస్టులు అక్రిడేషన్ పెట్టారు. అక్రిడేషన్లో ఇట్లా సగం ఉండాలని సగం లేదని అయితే ఇంతకుముందు ఎలక్షన్ ఉంటే మొత్తమే ఎక్కువ అయిపోతుంది. సగం ఇయ్యడం ఏంటి, సగం ఇయ్యకపోవడం ఏంటంటే వార్తలేవు అని బాధలు అంటున్నారు. అయితే ఇదేం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి అలాగే మంత్రి దృష్టికి మనం దృష్టికి తీసుకెళ్తాం. ఈపీఆర్ మాత్రం చూస్తే చాలా ఆశాస్పదం. ఏంటంటే ఇక్కడ ఎటువంటి రాకుండా పనిచేసేదెవరో తెలియదు, వాళ్ళకు పాసులు ఇస్తున్నారని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. జర్నలిస్టులకు ఇట్లాంటి అక్రమాలు జరిగితే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నా కానీ వాళ్ళు ఇప్పటి వరకు మిత్రులు చూడొచ్చు. వార్తలు మేము గత 20 సంవత్సరాల నుంచి నేను నేషనల్ మీడియా చేస్తున్న తమ్ముడు సాక్షి, నేను సీటు తెలంగాణ, ఇంకోటి ప్రజాపూర్, ఇంకందరికీ అక్రిడేషన్లు ఉన్నాయి, నాన్ అక్రిడేషన్లు అయినా సరే కొందరికి ఇవ్వడం ఏంది, కొందరికి ఇవ్వకపోవడం ఏంది, దీని చర్యలు ఏంది, దీని మీద మరి కలెక్టర్ ఏం స్పందించాలి, వీళ్ళని సస్పెండ్ చేయాలి. ఎవరైతే డిపిఆర్ ఉండో డిపిఆర్ కావచ్చు, అధికారులు ఎవరు పాత్ర ఉన్నా కానీ పత్రికలు కొందరు ఉన్నారు, కొందరు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టుల మీద ఇట్లాంటి ఏంటంటే చులకనగా చూడడము, దాన్ని ఏంటంటే పార్షియాలిటీ చూడడం అనేది చాలా తప్పు. ఇది ఏంటంటే అక్రిడేషన్ దేని గురించి అసలుకి ఉన్నవారికి వాస్తవానికి కాదు, లేని వారికి కూడా ప్రవేశించాలి. ఎందుకంటే వార్తలు ప్రజల శ్రేయస్సు గురించి తీస్తున్నాము. ఏదైతే 4th పిల్లర్ ఎస్టేట్ అని అంటాం, 4th పిల్లర్ ఎస్టేట్ అని చెప్పేసి ఆల్రెడీ జర్నలిస్ట్ ఏడ విలువ ఉంది ఏం కథ, దీని గురించి మాత్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోలీసులు కావచ్చు, తహసీల్దార్ ఏవరైతే మన ఆర్డీఓ కావచ్చు, కమిషనర్ కావచ్చు, మరి డిపిఆర్ఓ కావచ్చు, పట్టించుకొని ఏదైనా ఇచ్చేసేయాలి. అక్రిడేషన్ ఉండడం ఏంది, లేకపోవడం ఉన్నోళ్ళకే ఇస్తలేరు, మొత్తానికి ఇవ్వకపోయేది ఉండే ఉన్నోళ్ళకి ఏంది, లేకపోవడం ఉన్నోళ్ళకే సరిగ్గా ఇస్తలేరు. ఇద్దరిని పార్షియాలిటీ చూడడం ఏంది. అందుకే కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఏంటంటే ఇలాంటి అక్రమాలు చేసి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జర్నలిస్టులకు అక్రిడేషన్ అనేది ఎందుకంటే అక్రిడేషన్తో హెల్త్ కార్డు వస్తుంది, అక్రిడేషన్తో బస్సు పాసు ఫెసిలిటీ వస్తుంది. అక్రిడేషన్ అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు అయిపోయింది. అక్రిడేషన్ జర్నలిస్టులకు సంబంధం లేదు. జర్నలిస్టులకు ఏముండాలి, పీజీ జర్నలిజం ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, వార్తల భాష దమ్ము ఉండాలి, ప్రజలకు మనకు అధికారులకు మంచి ప్రజలను మనం చైతన్యపరుస్తుండాలి, వాళ్ళకు మనం సేవ చేస్తుండాలి. అంతేగాని అక్రిడేషన్ ఉన్నలకు నాన్ అక్రిడేషన్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలామంది 10,000 పెట్టుకొని 20,000 ఖర్చు పెట్టుకొని అక్రిడేషన్లు తెచ్చుకుంటారు. ఇంకోసారి మనము జర్నలిస్టులను వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళ వార్తా విధానాన్ని బట్టి చూడాలి, కానీ అక్రిడేషన్ మీద చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను.